పేరు? నా పేరు రుకునందం. ఎట్లా రేవంత్ రెడ్డి పరిచయమా క్లాస్మేటా? ఇంటర్మీడియట్లో క్లాస్మేట్. ఇంటర్మీడియట్ కలిసి చదివినాం 2 సంవత్సరాలు. ఆయన ఫస్ట్ నుంచి కూడా చురుగ్గా ఏదైనా కార్యక్రమం చేపడితే చురుగ్గా పాల్గొనేటోడు. ఏదైనా వర్క్ చేయాలంటే ముందుండి నడిపేటోడు. మంచి ఆర్టిస్ట్. అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అన్ని కష్టాలను ఓర్చుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆయన పట్టుదలతోన చాలా కష్టపడి ఈరోజు సేమ్ స్థాయికి వచ్చాడు. సేమ్ స్థాయికి వస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు. కానీ ఆ రోజు ఆయన పట్టుదల చూస్తేనే సేమ్ అయ్యేవాట ముందుకు వెళ్తాడు, మంచి పొజిషన్లో ఉంటాడు అని అనుకునే వాళ్ళము. అది ఈరోజు అది నిరూపించి సేమ్ స్థాయికి ఎదిగి వనపర్తికి ముఖ్యమంత్రికి వస్తున్నాడు. ఇక్కడనే చదివి ఇక్కడనే ముఖ్యమంత్రి రావడం చాలా ఆనందమైనటువంటి విషయం. జ్ఞాపకాలను కూడా నెమరేసుకుంటా అని చెప్పడం ఎట్లా అనిపిస్తా ఉంది దాని పట్ల? అదే ఆయనకు ఇక్కడ చదివినటువంటి పరిసరాలను గుర్తు చేసుకొని ఇక్కడ ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి విలువను, ఆయన ఇక్కడ చదివినటువంటి గాలి, నీరు, నిప్పు ఇవన్నీ నేను ఏరియాలో చదివినా కనుక దీనికి నేనేదో ఒకటి చెప్పాలి, ఏదో చేయాలి, నా ఏరియాకు నేను న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 1000 కోట్ల పథకాలు కూడా మన గవర్నమెంట్ నుంచి కేటాయించి ఈ ఏరియాను డెవలప్ చేయడానికి ఆయన అంకిత భావంతో ముఖ్యమంత్రి అయిన నేను చదివిన ఏరియాకు కొంత న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏరియాకు రావడం, పాత జ్ఞాపకాలు నెవరేసుకోవడం, పాత స్నేహాలు కలవాలనుకోవడం ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి నీతి నిజాయితీకి నిదర్శనం. ఇంత బడ్జెట్ ఇంత ఇబ్బందిగా ఉన్న టైట్గా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన చదివిన ప్రాంతానికి ఇంత కొన్ని కోట్లతోటి అభివృద్ధి పనులు కేటాయించడం ఎట్లా చూస్తారు? మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు కన్నతల్లికి రుణానుబంధం బిడ్డ ఎంత చేసినా తక్కువనే. ఆ రూపకంగా నేను ఈ ఏరియా ఆయన కన్నతల్లితో భావించి ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఏరియాను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని డబ్బులు ఇంత బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఓకే, రాష్ట్ర పరిపాలన ఎట్లా అనిపిస్తూ ఉంది? రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, కొంతవరకు నెగ్లెక్ట్ అవుతూ ఉన్నాయి, లేట్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రజలు కూడా. దానిపైన మీ అభిప్రాయం? ఒక 5 అన్నదమ్ములు ఉంటేనే ఒక సంసారంలో ఒడిదుడుకులు ఎదుర్కొని మంచి చెడును చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి చిన్న లొసుగులు ఉంటాయి. దాన్ని మనం లొసుగులు పక్క కట్టి మనము విజయాన్ని మొదలు పెట్టుకున్నాలే, డెవలప్మెంటే చూడాలి తప్ప లొసుగులు అవసరం లేదు. చిన్నతనంలో రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు ఏమైనా ఉందా, లేదంటే అదే స్పిరిట్ కనిపిస్తా ఉందా? అదే దూకుడు, అదే పనితనం, అదే నడక, అదే వాక్చాతుర్యం, అదే పద్ధతులు ఏం మారలే. చిన్నప్పుడు ఏ రకంగా ఉన్నాడో వచ్చినాక అహంకారం ఏమైనా పెరిగిపోయిందని చెప్పేసి భావిస్తా ఉన్నారా, లేదంటే అట్లనే ఉన్నా? పదవి వచ్చిన తర్వాత అహంకారం ఏం పెరగలేదు. ప్రజల కోసం ఏదైనా చేయాలన్నటువంటి జిజ్ఞాస, అంకితభావం, పట్టుదల అది మాత్రమే కనబడుతుంది. ఆయనలో అహంకారం ఏం పెరగలేదు. ప్రజలకు ఏదైనా చేయాలి, నా వైపు నుంచి ఒకటి కొత్తదనం చూపించాలి, పలానా ముఖ్యమంత్రి పలానా చేసిండు, అది కొత్తదనంగా ఉండాలని చెప్పి తాపత్రయపడుతున్నాను. ఇప్పుడు ఆయన అంటే గతంలో రెండుకున్నటువంటి రూమ్కి పోతా ఉండంట, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్నేహాన్ని, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్న పెరిగిన వాతావరణాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆ ఇంటికి పోయి వాళ్ళని పలకరించడానికి ఆయన ఎంతో గొప్ప మనసుతోన ఆయన పాత జ్ఞాపకాలను మర్చిపోకుండా వాళ్ళకు అవకాశం కల్పించినందుకు ఆయనకు మరి మనం ఆయన యొక్క గొప్పతనం ఏందో దీనివల్ల తెలుస్తుంది మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ.